వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్, చిట్టి ముత్యాల రైస్ ఇది చూడండి. ఈరోజు మటన్ బిర్యానీకి 1/2 kg తీసుకున్నాను. ఇది వచ్చి తమిళ్లో కూడా సీరగ సాంబార్ రైస్ అని కూడా చెప్తారు. చూడండి చాలా చిన్నదిగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు నేను మటన్ బిర్యానీ చేయబోతున్నాను. రండి, ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నాను. చూడండి, తగినంత నూనె యాడ్ చేసుకోవాలి. గీ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు వేడైపోయింది నూనె. మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు సన్నగా తరిగింది యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని వచ్చి ఫ్రెండ్స్ మనం వచ్చి తాలింపు చేసేటప్పుడే కడిగి నానపెట్టుకుంటే కూడా చాలు. మనం మసాలా అంతా ఫ్రై చేసుకునే కొద్దిగా నానిపోతుంది. అది చిన్నగా ఉంటుంది రైస్ కూడా. చూడండి, ఎర్రగడ్డ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాము. కొంచెం బాగా వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పుదీనా ఆకులు యాడ్ చేసుకుందాము. ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 1/2 kg బియ్యానికి నేను చూడండి తగినంత యాడ్ చేసుకోవాలి. నేను వచ్చి పెద్ద టమాటాలు ఒక 2 యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే పెరుగు కూడా యాడ్ చేసుకోబోతున్నాను కాబట్టి. చూడండి, ఉప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. ఉప్పు యాడ్ చేసుకుంటే కుక్కర్లో ఇలా అడుగు పెడితే కూడా అది బాగా మళ్ళీ పైకి వచ్చేస్తుంది. కలపెడితే మనము అడుగు పెట్టదన్నమాట. ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే టమాటాలు చూడండి బాగా స్మాష్ అయిపోయింది. చూడండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీ మసాలా, పసుపు, కారం పొడి, కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాము. అందువల్ల తగినంత చూసి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకుంటాను. చూడండి, నేను ఒక 3 విజిల్ పెట్టి యాడ్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. మనము అదే పచ్చిది వేసుకుంటే కొంచెం సేపు సిమ్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి. కలుపుకొని ఇలా బాయిల్ చేసి వేసుకుంటే స్టీమ్లో బిర్యానీకి కరెక్ట్గా తొందరగా కూడా అయిపోతుందన్నమాట రైసు. చూడండి, నేను వచ్చి పసుపు పొడి, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కుక్కర్లో పెట్టి బాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు పెరుగు యాడ్ చేసి కలుపుకుందాము. మటన్ వేయక ముందు కూడా వేసుకోవచ్చు. మనం కొంచెం సేపు ఫ్రై చేసుకొని వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు పెరుగు కొద్దిగా యాడ్ చేసుకుంటా ఉన్నాను. బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అంతే, చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని కుక్కర్లో యాడ్ చేసుకోబోతున్నాము. ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ను, ఆ వాటర్ని ముందుగా యాడ్ చేసుకొని మళ్ళీ చాలకపోతే నీళ్ళు కొద్దిగా యాడ్ చేసి పోసుకోవాలి. చూడండి, నేను వచ్చి ఈ రైస్కి వచ్చి 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ పెట్టాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది.
నేను కుక్కర్ మూడి కూడా పెట్టలేదు ఫ్రెండ్స్, ప్లేటే యాడ్ చేసుకుని చూడండి మూడి పెట్టుకుంటా ఉన్నాను. బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ చూడండి, ఇది చిన్న చిన్నదిగానే ఉంది. రైస్ ఎలా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకుందాము. చూడండి, మనం బియ్యం వేసే ముందు ఒకసారి నీళ్ళు టేస్ట్ చేయాలి, ఎందుకంటే ఉప్పు కొంచెం ఎక్కువగానే అనిపిస్తే బియ్యం వేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బిర్యానీ. చూడండి, బాగా కలుపుకుందాము. ప్లేట్ పెట్టేసినాను చూడండి, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బియ్యం చూడండి, నీళ్ళు మనం ఇట్టగానే వదిలేస్తే అడుగు పెట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు దోస తవా ఒకటి బాగా వేడి చేసి సిమ్లో పెట్టేసినామంటే దమ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగనే ఇప్పుడు నేను పెట్టుకోబోతున్నాను. చూడండి, పెట్టేసినాను అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పర్ఫెక్ట్గా విడివిడిగా. రైస్ కూడా చూడండి ఎంత బాగుందంటే పర్ఫెక్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వెజ్ పులావ్, చికెన్ బిర్యానీ ఏ చేసినా ఈ రైస్తో బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, లైక్ అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ రెడీ, అంతే.